ఈ ఏడాదిలో వచ్చిందని రాసింది. ఈ ఏడాదిలో మరి అప్పుడు 20 లక్షల కోట్లు కదా వాళ్ళు రాసింది. జగన్ 16 లక్షల కోట్లు ఎంతో, అంటే 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ వచ్చేసినాయి ఇప్పుడు. అయ్యామని వచ్చినాయి అసలు. అంటే అప్పుడేం రాలేదని ఇప్పుడు చెప్తున్నట్ట. ఇవి ఒప్పందాలే కదా. ఒప్పందాలు కావాలంటే 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇంతవరకు అసలు రికార్డే లేదు. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఇంతవరకు ఎవడూ లేడు, ఇంక్లూడింగ్ గుజరాత్. ఒక్క ఆంధ్రప్రదేశ్ 20 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. జగన్ టైంలో 2023లో అనుకుంటా 14 లక్షలు 15 లక్షల కోట్లు వైజాగ్లో సమ్మిట్లో కుదుర్చుకున్నారు. అవి రెండు వస్తే 34 లక్షల కోట్లు. అసలు ఆంధ్ర ఎక్కడ ఉండేది 34 లక్షల కోట్లు అంటే? ఇప్పుడు వాటికంటే ఎక్కువ అంటున్నారు వీళ్ళు. ఇది అంటే ఎంఓయూలుగా అట్లా ఉంటే వాటిట్లో వాస్తవికత 25,000 కోట్లు 50,000 కోట్లు వచ్చినట్టున్నాయి. నేను విన్నదైతే అంతకుముందు 35,000 కోట్లు, జగన్ టైంలో 85,000 కోట్లు ఎంత వచ్చినాయి అని వాళ్ళ పార్టీలు ఇది వైసీపీ టైంలో చెప్పినటువంటి మాట. వాళ్ళు మా టైంలో 85,000 కోట్లు, జగన్ టైంలో 35,000 కోట్లు వచ్చినాయి వాళ్ళు చెప్పేవాళ్ళు, టీడీపీ వాళ్ళు. మొత్తం కలిపితే 1,00,000 కోట్ల దాకా వచ్చినట్టు ఆంధ్రాకి. ఇప్పుడు ఈ ఎంత వస్తుంది? ఇది ఎంఓయూలు మాత్రమే లేదా ఇది చర్చలు మాత్రమే? నేను ఇంతకుముందే చెప్పినట్టు సింగపూర్ కంపెనీలు ఆంధ్రాలో చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ హబ్స్ ఇట్లాంటి వాటిట్లో చేయాలి. ఇప్పుడు అదే నిజమైతే నిన్న గూగుల్ దాన్ని ఎందుకు అకస్మాత్తుగా ప్రచారంలోకి తెచ్చారు? సింగపూర్ నుంచి టూర్ నుంచి వస్తున్నప్పుడు సింగపూర్లో గూగుల్తో ఏం మీటింగ్ అవ్వాల. కానీ నిన్న వాళ్ళ సోషల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే రాయిటర్స్లో వచ్చిన ఒక వార్త బేస్ చేసుకుని $6 బిలియన్ గూగుల్లో ఇన్వెస్ట్ చేయబోతోంది డేటా సెంటర్ వరల్డ్లోని నెంబర్ 1 అనేది.